చేసుకుందామండి. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు, సర్వాధికారి నీకే మహిమ. ఉదయకాలమే ప్రార్థనలోకి మించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు ధ్యానిస్తుండగా నీవే అందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 30:17 మనం చదువుకున్నట్లయితే, నేను నీకు ఆరోగ్యమును అనుగ్రహిస్తాను, నీ గాయములను కట్టేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడింది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మీ ప్రార్థనలో ఏకీభించి దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలం దేవుని మాటల్లో మనం చదువుకున్నామండి. ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెబుతున్నాడు, నీ గాయములను కట్టేదనని దేవుడు చెబుతున్నారు. పిల్లరా, దేవుడు మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించే దేవుడైన పిల్లరా, ఆరోగ్యం అనుగ్రహించాలంటే అది దేవుని చేతులు మాత్రమే ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో భయంకరమైన అనారోగ్యాలకు గురైనప్పుడు, భయంకరమైన వ్యాధి బాధలకు గురైనప్పుడు, భయంకరమైన అనారోగ్యాలకు గురైనప్పుడు దేవుడే వారిని ప్రార్థించినప్పుడు వారిని దేవుడే స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించినట్లు, వారి గాయములు కట్టినట్లుగా మన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలం నా దేవుని మాటలు వింటున్న మనందరి జీవితాలు ఎవరు ఏ బలహీనతలో ఉన్నారు, ఏ అనారోగ్యంలో అయితే ఉన్నారు, దేవుడు నిశ్చయముగా మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు అనుగ్రహించును గాక. కలిగిన ప్రతి గాయాన్ని నుంచి దేవుడి కట్టును గాక. నిశ్చయముగా దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక.